ప్రస్తుతం మనం చూస్తున్నాం అల్లు అర్జున్ మామ బీఆర్ఎస్ నేత ఇక్కడికి పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. పోలీస్ స్టేషన్ వద్ద మనం చూస్తున్నాం, విజువల్స్లో కూడా మనం చూస్తున్నాం ఇప్పటికే. మీ అభిప్రాయం చెప్పండి సార్. మీరు ఎలా చూస్తారు సార్ అసలు ఈ అరెస్ట్? సంబంధించి యజమానులను ముగ్గురు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఆ రోజు జరిగిన సంబంధించి కూడా ఇప్పటికే 25 లక్షలు కూడా పరిహారం కూడా అతను ప్రకటించారు. అసలు ఏ విధంగా చూడొచ్చు? బయట ఉన్నాం, గేట్ బయట. So what do you have to say about the arrest of Allu Arjun? ఏ విధంగా ప్రస్తుతం అయితే మాత్రం అల్లు అర్జున్ మామ మాట్లాడడానికి అయితే మాత్రం నిరాకరిస్తున్నారు. ఎందుకంటే అల్లు అర్జున్ అదుపులోకి తీసుకున్న తర్వాత అతను పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. కేవలం అల్లు అరవింద్ని మాత్రమే, అంటే వారి తండ్రిని మాత్రమే లోపలికి అనుమతించారు. మిగిలినటువంటి ఎవరిని కూడా లోపలికి అనుమతించినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇది క్రిమినల్ కేసు కాబట్టి, ఇది చాలా తీవ్రమైనటువంటి కేసు కాబట్టి అన్నోన్ పర్సన్స్ అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కాకుండా ఎవరిని కూడా లోపలికి అనుమతి లేదు. అది కూడా కేవలం అల్లు అరవింద్ని మాత్రమే అదుపులోకి తీసుకున్నారు. మిగిలినటువంటి ఎవరిని కూడా లోపలికి అనుమతి ఇవ్వని పరిస్థితి కనపడుతుంది. మనం చూస్తున్నాం ప్రస్తుతం అయితే మాత్రం విజువల్స్లో మనం చూస్తున్నాం అల్లు అరవింద్ మామని లోపలికి పంపుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరి కొద్దిసేపట్లోనే అల్లు అర్జున్కి సంబంధించినటువంటి న్యాయవాదులు కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అకస్మాత్తుగా జరిగినటువంటి పరిణామం, పోలీసులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అంటే పక్కా ప్లాన్ తోటి వెళ్ళి అల్లు అర్జున్ను అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం అయితే మనం చూస్తున్నాం చిక్కడపల్లి పిఎస్ వద్ద కొంత పోలీసుల బందోబస్తు కొనసాగుతుంది. మరోవైపు పుష్ప 2 వివాదం తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చర్చ జరిగినటువంటి సందర్భాన్ని చూసాం. ఎందుకంటే తొక్కిసలాట్లో రేవతి అనేటువంటి మహిళ ప్రాణాలు కోల్పోవడం, మరోవైపు ఆమె కుమారుడు అస్వస్థకు గురయ్యి అతను కూడా ఆ బాలుడు కూడా ప్రస్తుతం హాస్పిటల్లో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి నేపథ్యంలో పోలీసులు ఈ యాక్షన్కి దిగారనేది మనం భావించాల్సి ఉంటుంది. అభిమానులు కూడా భారీగా చేరుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం పుష్ప 2 పై నమోదైనటువంటి పోలీసులు వెళ్ళిన సందర్భంలో కూడా కొంత అసహనం కూడా వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. అల్లు అర్జున్ కూడా కనీసం బట్టలు మార్చుకునేంత అవకాశం కూడా ఇవ్వరా పోలీసులకు సహకరిస్తా, కానీ ఇట్లా సడన్గా ఏంటి అనేటువంటిది కూడా ఆయన వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు పరిణామాలపైన కుటుంబ సభ్యులు కూడా అదే తరహాగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారా? వాళ్ళ మామ కూడా చేరుకున్నట్లుగా తెలుస్తోంది. వారెవరైనా స్పందిస్తున్నారా? అయితే ఒకవేళ ముందస్తు సమాచారం ఇచ్చినా ఖచ్చితంగా అలర్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పోలీసులు తన ఇంటికి వెళ్ళడం జరిగింది. అయితే అల్లు అర్జున్ కొంత పోలీసులతోటి వాగ్వాదానికి దిగినటువంటి